తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి పట్టుదలగా ఉంది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తోంది. దీనిపై ఆ పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయగా బండి సంజయ్ వైపే అంతా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో 3 ఏళ్ల పాటు ఈ కీలకమైన పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ తెచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ఒక్కోసారి లిమిట్ క్రాస్ చేసి మరీ విమర్శిస్తారు. ఇక ఆయన బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయం అయింది. వాస్తవానికి 2023 చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలోని కొందరి ప్రమేయం వల్లనే ఆయన తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలిచ్చారని సమాచారం. దీని వెనుక కేసీఆర్ హస్తం కూడా ఉన్నట్లు ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ఆయన అధ్యక్షుడిగా ఉంటే బీఆర్ఎస్కు ముప్పని తెలిసి గులాబీ అధినేత తెర వెనుక రాజకీయం నడిపి తనకు అనుకూలంగా వ్యవహరించే కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యేలా పావులు కదిపినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. 2019 నుంచి 2023 వరకు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో బీజేపీ క్షేత్రస్థాయికి వెళ్ళింది. గతంలో కేవలం హైదరాబాద్కి పరిమితమైన బీజేపీని గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘనత సంజయ్దే. గతంలో అధ్యక్షులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పనిచేశారు. వీరంతా హైదరాబాద్కి పరిమితం అయ్యేవారు. విమర్శల ధాటి కూడా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బీజేపీ 2019లో కేసీఆర్కు ధీటుగా సమాధానం చెప్పే నేత కోసం గాలించి బండికి పగ్గాలు అప్పగించింది. అధిష్టానం అంచనాలకు తగినట్లుగా సంజయ్ కూడా పనిచేశారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్లను ఉప ఎన్నికల్లో గెలిపించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40కు పైగా స్థానాల్లో గెలిచేలా కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు రావడానికి కారణం సంజయ్. అయితే అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో అధిష్టానం సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించింది. ఈ అనూహ్య నిర్ణయంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా నష్టపోయింది. ఇక ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణనలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని లెక్క తేలింది. దాంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. ఇక ఈ పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరో బీసీ నేత ఈటెల రాజేందర్కే పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీంతో ముదిరాజ్ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చన్నది బీజేపీ ప్లాన్. అయితే బండి కూడా బీసీ నేత కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరోవైపు కాషాయ కేడర్ మాత్రం బండి సంజయ్నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు. అటు కేసీఆర్, ఇటు రేవంత్ను ధీటుగా ఎదుర్కోవాలంటే అది బండి సంజయ్కే సాధ్యం అంటున్నారు. కానీ ఈటెలను అధ్యక్షుడిగా చేస్తే మాత్రం బీజేపీ అంత దూకుడుగా జనాల్లోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు. ఈటెల సహజంగా సౌమ్యుడు, పైగా అంత దూకుడుగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. ఆయన ప్రసంగాలు కూడా అంత గొప్పగా ఉండవు. ఈటెల కేవలం మంచి అడ్మినిస్ట్రేటర్ మాత్రమే అన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ మాత్రమే తురుపు ముక్కలా కనిపిస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఇప్పటికే ఈటెలకు ఆ పోస్ట్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అనౌన్స్ చేయడమే ఆలస్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సంజయ్కి ఇప్పటికే కేంద్ర మంత్రి పదవి ఉండడంతో ఆయనకు అధ్యక్ష పీఠం అప్పగించలేదని బీజేపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. అయితే అటు ఈటెల మాత్రం అధ్యక్ష పదవి గాని, కేంద్ర మంత్రి పదవి గాని ఈ రెండింటిలో ఏదో ఒకటి కావాలని పట్టుబట్టడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త అధ్యక్షుడిగా ఈటెల బీజేపీని రాష్ట్రంలో దూకుడుగా నడిపిస్తారా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.